మన ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే ముందు చేసింది కదండి. అదే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ముందు ఎవరైతే ఇందులోన మాకు ఇంట్రెస్ట్ ఉంది అని పెట్టారో వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు వచ్చాయండి. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ ఫస్ట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లోన ఎవరైతే ఐటీఐ, డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ ఆన్లైన్ జాబ్స్ కోసం దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారు కదండి. అదేంటి అంటే మెయిన్గా పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇప్పుడు మన సచివాలయం సిబ్బంది అయితే తీసుకుంటున్నారు. ఇదేంటి అంటే న్యూ సర్వే అనేది మళ్ళీ స్టార్ట్ చేశారండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం. నెక్స్ట్ ముందు చేశారు కదా, అదేంటి అంటే 18 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఎలిజిబుల్ అనేసి ఇచ్చేసి అప్పుడు సర్వే అయితే చేశారు. కానీ దానివల్ల ఏంటి అంటే ఎక్కువగా చదువుకోని వాళ్ళు, నెక్స్ట్ ఏంటి అంటే తక్కువ చదివిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఆ సర్వే అనేది అక్కడితో ఆపేశారండి. ఆపేసి ఇప్పుడు ఏంటి అంటే న్యూగా సర్వే అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అదేంటి అంటే ఇప్పుడు ఐటీఐ కానీ, డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అటువంటివి చదివిన వాళ్ళకి మాత్రమే నేమ్స్ అయితే వచ్చాయండి. అది ఇంట్రెస్ట్ అని పెట్టి ఉన్న వాళ్ళకి. ఇదేంటి అంటే ఈ మన గ్రామ వార్డు సచివాలయంలోన ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళకి కొన్ని నేమ్స్ అయితే వచ్చాయి. వాళ్ళకి ఏంటి అంటే ఏ క్లస్టర్లో అయితే వాళ్ళు ట్యాగ్ అయి ఉంటారో దాన్ని బట్టి వాళ్ళకి నేమ్ వస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు సర్వే అనేది నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. అదేంటి అంటే మెయిన్గా దీనికి ఏమేమి ఉండాలి అని అంటే మనకి ఫస్ట్ ఓటీపీ లేదా ఫేస్ లేదా బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. దాంతో అది ఓపెన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి ఓటీపీ అయితే వస్తుంది. అది కూడా వాళ్ళు ఎంటర్ చేస్తారు. తర్వాత మెయిల్ ఐడి తీసుకొని దానికి ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏమైతే చదువుకున్నారో ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి ఏ ఇయర్లో కంప్లీట్ అయిందో అది కూడా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ పర్సంటేజ్ ఐదర్ మార్కులు కానీ లేదంటే సిజిపిఏ కానీ ఎంటర్ చేస్తారు. లేదా ఏం చదివారు, నెక్స్ట్ ఎక్కడ చదివారు, నెక్స్ట్ ఆ సర్టిఫికేట్స్ అనేవి కూడా అందులో అప్లోడ్ చేస్తారనమాట. అలా అప్లోడ్ చేసిన వెంటనే ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అడుగుతూ ఉంటుంది. లైక్ కంప్యూటర్ కానీ, టైపింగ్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే అది కూడా మనం ఇచ్చినట్టుగా అయితే అవి కూడా అందులో ఎంటర్ చేసి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసేసి ఇంకా మన సచివాలయం ఎంప్లాయీస్ అయితే దానిలోనికి సబ్మిట్ అయితే చేస్తారండి మన అప్లికేషన్ దీన్ని. నెక్స్ట్ ఏంటి అంటే ఈ సర్వేలు సచివాలయం సిబ్బంది ఎలా చేస్తున్నారు అంటే ఈ మొబైల్ యాప్ అయితే వస్తుందండి. ఆ మొబైల్ యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అందులోన ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేసి ఆప్షన్ అయితే వచ్చింది. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది అని అంటే అక్కడ ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంతకు ముందు ఎవరైతే సర్వే అనేది చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయండి. సో ఆ నేమ్స్ దగ్గర వీళ్ళు ఇన్కేస్ వీళ్ళు వెళ్ళినట్లయితే వీళ్ళ ఫేస్ కానీ, బయోమెట్రిక్ కానీ లేదా ఓటీపీ కానీ తీసుకొని వాళ్ళు అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగేసరికి ఇంకా ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని కూడా వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఇంకా ఈమెయిల్ ఐడి అనేది కూడా అడుగుతూ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇచ్చిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని కూడా అక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు. అయితే ఇవి ఏంటి అంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా సింగిల్ పర్సన్కి సింగిల్ మాత్రమే ఉండాలండి. అంటే ఒకే ఈమెయిల్ ఐడిని ఎక్కువ మందికి యూజ్ చేసుకోవడానికి గట్టా అలా అవ్వదన్నమాట. సింగిల్ పర్సన్కి మాత్రమే అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇంకా వాళ్ళు ఏం చదువుకున్నారు, నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఇయర్లో వాళ్ళది కంప్లీట్ అయ్యింది,
నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి, అవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా ఎంటర్ చేస్తారనమాట. ఇదేంటి అంటే ఈ సర్టిఫికెట్స్ అనేవి రీసెంట్గా వచ్చినవి అయితే అప్లోడ్ కావట్లేదండి. కొంచెం పాస్ట్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్వి, అవైతే ఇప్పుడు అప్లోడ్ అయితే అవుతున్నాయి బాగా. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా అదర్గా మనకి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే, అంటే ఎడ్యుకేషన్తో పాటు ఇంకా టైపింగ్, కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్వి ఎంటర్ చేసేటప్పుడు ఏ యూనివర్సిటీలో చదివారు, నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కడ చదువుకున్నారు, అవన్నీ కూడా వస్తాయి. ఈ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేసి తర్వాత వాళ్ళు ఏంటి అంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారనమాట. అలా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయడంతో మన సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈ సర్వే మన చాలామంది ఏంటి అంటే అప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉన్నారండి. వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ అనేవి లేకపోయినా కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇచ్చున్నారు. సో అదంతా కూడా క్లారిఫై చేసుకోవడానికి మన గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తుందన్నమాట. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి, జిరాక్స్లు గట్టా అయితే పనికిరావు. సో ఎవరెవరు జెన్యున్గా కంప్లీట్ చేసుకున్నారు అనేది అయితే మన గవర్నమెంట్కి ఒక ఇదైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సర్వే అనేది చేస్తున్నారు అంటే ఇది కంప్లీట్గా జాబ్ అనేది మనకు వచ్చేస్తుంది అని అయితే కాదండి. వాళ్ళకంటూ ఒక ఐడియా అనేది రావడానికి మాత్రమే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ సర్వే అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇలాగ ఈ సర్వేలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయండి. సో మనకి జాబ్ వచ్చిన తర్వాత ఐదర్ వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి ఈ జాబ్స్ని ఇస్తారా, లేకపోతే ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేది అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మన వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.